అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Hallelujah. Today, as we're celebrating Mother's Day, ఈ దినము తల్లుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. I want to take some time to talk about the blessing or the responsibility of motherhood. మరి ఆ యొక్క మాతృత్వము అనగా తల్లులు కలిగి ఉన్నటువంటి బాధ్యత, ఆ యొక్క ఆధిక్యతను బట్టి కొన్ని నిమిషాలు నేను మాట్లాడాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. గమనించండి, దేవుడు మనకి ఆదికాండంలో చూసినట్లయితే దేవుడు సృష్టించినప్పుడు, మానవుడిని సృష్టించినప్పటి నుంచి కూడా, అది ఆదాముని సృష్టించిన తర్వాత అవ్వని సృష్టించినప్పుడు కూడా, ప్రతిది కూడా సృష్టిలో దేవుడు ఒక ప్రణాళికతో సృష్టించాడు. దాని తర్వాత ఆదాము అవ్వకి ఆయన ఆశీర్వాదము ప్రకటించిన తర్వాత ముఖ్యంగా చెప్పినటువంటి మ్యాండేట్ ఏంటంటే, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, వర్ధిల్లాలనేటువంటి మ్యాండేట్ వాళ్ళ జీవితం మీద బ్లెస్సింగ్ రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో గమనించండి, వాళ్ళు వర్ధిల్లడము అనేటప్పటికి కేవలము దేవుడు ఇచ్చినటువంటి ఫలములతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పంటతో కాదు, కానీ వాళ్ళ ఇద్దరి జీవితాల ద్వారా కూడా ఇంకా వర్ధిల్లాలనేటువంటి, లేకపోతే దట్ దే షుడ్ మల్టిప్లై అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశీర్వాదం అనమాట. సో గుర్తించాల్సింది ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద మ్యాన్, ద రోల్ ఆఫ్ ద women or the family unit, all of these things are ordained by God. ఇది స్త్రీ పాత్ర అయినా పురుషుని పాత్ర అయినా ఇవన్నీ కూడా దేవుని చేత ప్రతిష్ఠింపబడి ఉంటున్నాయి. Even the idea of a family is from God. ఈ యొక్క కుటుంబం అనే ఈ యొక్క వ్యవస్థ దేవుని నుండి వచ్చినదై ఉంటుంది. The role that a man plays as a father in once the children are born, and the role that a mother plays as a mother is also ordained by God and has a godly purpose. పిల్లలు పుట్టిన తర్వాత ఒక పురుషుడు తండ్రిగాను, ఒక స్త్రీ తల్లిగాను పోషించుతున్న ఆ పాత్రలన్నీ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినవి. గమనించండి, ఈ లోకంలో అనేక అభిప్రాయాలు ఉంటాయి. కల్చర్లో మనకి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అన్నమాట. టీవీలో కానీ, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఆర్టికల్స్లో, వ్లాగ్స్లో, ఇంటర్నెట్ మీద కూడా ప్రతిరోజు లేకపోతే కొన్ని నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి కూడా వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, కానీ దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ మారదు అన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా తల్లుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, మనం ఒక తల్లి అంటే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఈ బాధ్యత ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి విషయాల్లో కూడా లోకము చెప్పే దాన్ని బట్టి మనము జీవించడము కాదు, కానీ వాక్యానుసారంగా ఆ సత్యముతో మనము జీవించడం మొదలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, సత్యములో మనం నాటపడ్డప్పుడు, సత్యము తెలుసుకున్నప్పుడు మనం ఏమవుతామంట? స్వతంత్రులం అవుతామంట. హల్లెలూయా. సో గమనించండి, ఇది కేవలము స్వస్థత గురించి లేకపోతే ఆర్థిక విషయాల గురించి లేకపోతే ఆత్మీయ విషయాల గురించి మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో ప్రతి విషయం గురించి కూడా మనము సత్యము తెలుసుకోవాలి. సత్యము తెలుసుకోవాలంటే అన్నిటికైనా ముఖ్యంగా మనము వెళ్ళాల్సిన లొకేషన్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం అయి ఉన్నదన్నమాట. సో దేవుని వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఈ బాధ్యత, ఈ ఆశీర్వాదం, ఒక తల్లిగా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, ఆశీర్వాదం గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో త్వరగా, ఫస్ట్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ 5 రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ మదర్. ఒక తల్లి యొక్క 5 బాధ్యతల గురించి మొదటిగా మాట్లాడాలనుకుంటున్నాను. The first one is to make sure that you give love and comfort. మరి ప్రేమ, ఆదరణ ఆ తల్లి ఇవ్వాలి. Okay, you give love and comfort. From the time a child is born, the first source of experiencing love for a child is oftentimes the mother. చూడండి, ఒక బిడ్డ జన్మించినది మొదలుకొని తరచుగా తల్లి యొక్క ప్రేమను వారు పొందుకుంటూ ఉంటారు. The first initial moments of a child being born, మరి ఆ బిడ్డ జన్మించిన ఆరంభ దినాల్లో, whether it is coming out of the mother, మరి తల్లిలో నుండి వస్తున్నప్పుడు, and then being placed on the mother, and then the mother providing that love and comfort, that's the initial experience that every child has on this earth. చూడండి, ఆ బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డని తల్లి మీద ఉంచినప్పుడు మొదటిగా ఆ తల్లి ఆదరణ, ప్రేమను ఆ బిడ్డ పొందుకుంటూ ఉన్నది. In the book of Isaiah chapter 66 and verse 13, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో God is talking about comfort here. మరి దేవుడు ఇక్కడ ఆదరణను గురించి మాట్లాడుతూ And he ఉన్నాడు. compares his comfort to the comfort of a mother. మరి ఒక తల్లి ఆ బిడ్డల్ని ఎలా ఆదరిస్తూ ఉన్నదో అట్టి ఆదరణను గురించి ఆయన పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ దేవుడు మనకి ఆదరణ ఇస్తాను అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తున్నాడు.
పోలుస్తున్నాడు, కానీ అక్కడ పోల్చేటప్పటికి దేంతో పోలుస్తున్నాడు? ఒక తల్లి యొక్క ఆదరణ గురించి పోలుస్తున్నాడు అనమాట. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ దేశంతో మాట్లాడుతున్నాడు. అధ్యాయం అంతా చదివినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ దేశానికి ఎంత ప్రేమిస్తున్నాడు, ఎటువంటి కాపుదలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అనేటటువంటి విషయాలు చూస్తాము. సో ఇక్కడ ఆదరణ గురించి వచ్చేసేటప్పటికి కూడా ఎప్పుడైతే మనం ఆందోళనలో ఉంటామో, ఎప్పుడైతే మనం కష్టములో ఉంటామో, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందంట? ఒక తల్లి ఇచ్చేటటువంటి ఆదరణగా ఉంటుందంట. హల్లెలూయా. సో చూడండి, ఇంగ్లీష్ లో ఎలాగుంటది? I will comfort you there in Jerusalem as a mother comforts her child. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఆదరణ గురించి మాట్లాడుతున్నా లేకపోతే ఏంటి బాధ్యతల గురించి మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకోండి, నేను కేవలము బయోలాజికల్ మదర్స్ తో గురించి మాత్రమే మాట్లాడట్లేదు. కొంతమంది మీ జీవితాల్లో వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. లేకపోతే you will have experiences where you adopt a child into your family. మీ కుటుంబంలోనికి పిల్లల్ని దత్తత తీసుకున్నటువంటి అనుభవాలు కూడా మీకు ఉంటాయి. That is one of the greatest expressions of the love of God, when you adopt a child into your family. చూడండి, మీ కుటుంబంలోనికి ఒక బిడ్డను దత్తపుత్రత్వం చేసుకున్నప్పుడు అది దేవుని ప్రేమను పంచే విధానంలో ఉంటూ ఉన్నది. Now you become that child's mother. చూడండి, మీరే ఆ బిడ్డకు ఒక తల్లిగా ఉంటున్నారు. Remember in the life of Moses. మోషే జీవితాన్ని మీరు గమనించినట్లయితే, Moses was born, but he was born in a very dangerous time. మోషే జన్మించినప్పుడు చాలా అపాయకరమైనటువంటి కాలంలో అతను జన్మించాడు. His mother had compassion and love for her son. చూడండి, ఆ తల్లి తన కుమారుని పట్ల ఆదరణ కనికరమును కలిగి ఉన్నాడు. And yet she had to separate herself because of that love. మరి ఆ ప్రేమను బట్టి తనను తాను ఆ బిడ్డ నుండి వేరు చేసుకోవాల్సి వచ్చింది. But even when Pharaoh's daughter enters the story, కానీ ఆ కథలోనికి ఫరో కుమార్తె ప్రవేశించినప్పుడు, even Pharaoh's daughter was able to give Moses love and comfort, even though she did not give birth to Moses. ఆ ఫరో కుమార్తె మోషేకు జననం ఇవ్వకపోయినను ఆ ప్రేమ ఆదరణ ఆ బిడ్డకు కనపరిచి ఉన్నది. Hallelujah. Hallelujah. So it is very important for every mother to understand, one of the most important things that you can do is to give love and comfort to your child. కాబట్టి ప్రతి తల్లి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బిడ్డకు ప్రేమను ఆదరణను మీరు ఇవ్వాలి. Very quickly, the second thing రెండవది is to teach and train by example. మీరు ఒక మాదిరిగా ఉండి మాదిరి ద్వారా వారికి బోధించాలి మరియు నేర్పించాలి. Titus chapter 2. మరి తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము, Titus chapter 2, and I'll read from verse 3. It says, similarly, teach the older women to live in a way that honors God. They must not slander nor be not slander others or be heavy drinkers. Instead, they should teach others what is good. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలని నేర్పించాలి. So here he is saying to all the elderly women, and especially the mothers, he says there are certain things that you should not do and certain things that you should do. కాబట్టి ఆ యొక్క యవన స్త్రీలకు వృద్ధ స్త్రీలు నేర్పించాలి ఏంటంటే, చేయాల్సిన కొన్ని పనులు, చేయకూడని కొన్ని పనులు వారికి నేర్పించాలి. He says two things that you should not do. మీరు చేయకూడని రెండు విషయాలు He ఇక్కడ says ఉంటున్నాయి. don't use your mouth for slander. చూడండి, ఒకరిని హింసించుటకు, వ్యర్థమైన మాటలు పలుకుటకు మీ నోటిని వాడకూడదు. Don't use your mouth to lie. మరి అబద్ధం ఆడుటకు మీ నోటిని వాడవద్దు. Don't use your mouth to bring division. మరి విభజన తెచ్చుటకు మీ నోటిని వాడవద్దు. Don't use your mouth to gossip. మరి గుసగుసలు సనుకొనుటకు మీ మాటలను వాడొద్దు. And then he says the second thing, రెండవ మాట అంటున్నాడు, he says don't be heavy drinkers. మరి మద్యపానాసక్తులు Now కావద్దంటున్నాడు. I am thinking, based on this context, I don't have to spend much time on that point. కాబట్టి ఇలాంటి సందర్భంను ఆధారం చేసుకొని దీనిపైన ఎక్కువ విషయాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Okay, so రెండో విషయం గురించి ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఓకే, సో రెండో విషయం గురించి ఎక్కువసేపు అక్కర్లేకపోయినా మొదటి విషయం చాలా ముఖ్యము. మన నోరుని దేని కొరకు వాడుతున్నాం? ఎందుకంటే గమనించండి, మన పిల్లలు మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు జీవించరు. వాళ్ళు ఏది చూస్తారో వాళ్ళు కూడా అది చేయడం మొదలు పెడతారు. సో మనము ఎన్నన్నా చెప్పొచ్చు, ఎన్ని మంచి మాటలన్నా చెప్పొచ్చు వాళ్ళతో మాట్లాడినప్పుడు, కానీ నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, నీ బంధువులతో మాట్లాడుతున్నప్పుడు, నీ స్నేహితులతో
మాట్లాడుతున్నప్పుడు, సంఘంలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ పిల్లలు గమనించారనుకో, ఏంటి మమ్మీ అబద్ధాలు చెప్తుంది, ఏంటి మమ్మీ వీళ్ళ గురించి వాళ్ళతో చెప్తుంది, వాళ్ళ గురించి వీళ్ళతో చెప్తుంది, ఎందుకు మమ్మీ ప్రతిసారి సాడీలు చెప్తుంది, ఎందుకు ఈమె ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే గమనించండి, అటువంటి విధానంలో జీవిస్తే నువ్వు సరి అయిన మాదిరిగా, సరి అయిన ఎగ్జాంపుల్గా నువ్వు ఉండవు అనమాట. సో పౌలు ఇక్కడ ఏమంటున్నాడు, తిమోతికి రాస్తూ టైటస్లో ఏమంటున్నాడు ఇక్కడ, ఈ రెండు విషయాలు మాత్రము ఏ తల్లి కూడా చేయకూడదు, ఇటువంటి విషయాల్లో పాల్గొనకూడదు అంటున్నాడు. గమనించండి, ఆ రెండో విషయం ఏంటి, వాట్ యు కాల్ ఆల్కహాల్, మద్యపానమా? ఓకే, మద్యపానం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకు ప్రత్యేకంగా అలాగ అంటున్నాడు? ఇంగ్లీష్లో ఉంటుంది, యు మస్ట్ బి సోబర్ అండ్ యు మస్ట్ బి విజిలెంట్. మరి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండాలి. ఓకే, ఈ టాపిక్ గురించి కూడా ఒక నిమిషం మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజుల్లో మన భారతదేశంలో కూడా స్త్రీలు ఇప్పుడు వరకు ఎప్పుడు అలవాట్లు లేనటువంటి అలవాట్లు ఈ మధ్యన ఎక్కువైపోతున్నాయి. ముందర లేనటువంటి అలవాట్లు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి. సో మద్యపానం కూడా అటువంటి అలవాటు మన సంఘంలో మాట్లాడకపోయినా ఎంఎన్సీస్లో పనిచేస్తూ, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తూ, ఆ పార్టీకి వెళ్ళి, ఈ ఫంక్షన్కి వెళ్ళి, ఆ సినిమా చూసి, ఈ సినిమా చూసి, ఆ సీరియల్లో వాళ్ళు తిన్నారు, వీళ్ళు తాగారు, ఆ యూట్యూబ్ వీడియోలో నా ఫేవరెట్ బ్లాగర్ చేశాడు, ఇతను చేశాడు, వాళ్ళు చేశారు అని ఇప్పుడు కొన్నిసార్లు ఎలాగైపోతుందంటే, వాళ్ళు చేస్తే మనకు కూడా తప్పు లేదు కదా, కొంత తాగడంలో ఏముంది అని ఇప్పుడు చాలామంది స్త్రీలు కూడా అటువంటి విషయాల్లో పాల్గొనడం జరుగుతుంది. కానీ గమనించండి, సో ఎవరికి అది సంఘంలో అన్న ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం ఇంకా అవ్వలేదు, కానీ అవ్వక ముందరే నేను ఒకసారి చెప్తున్నాను దాని గురించి. మొదలు కూడా పెట్టొద్దు, దూరముగా ఉండండి. ఆమేన్. దూరముగా ఉండండి. ఆమేన్. ఆమేన్. దాని దగ్గరికి కూడా వెళ్ళొద్దు. ఎందుకు? గమనించండి, వాక్యంలో ఇందాక నేను చెప్పాను, బి సోబర్ అండ్ విజిలెంట్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండుడి. ఎప్పుడైతే నీకు అటువంటి అలవాట్లు అవుతాయో నువ్వు మెలకుగా ఉండవు. ఎప్పుడైతే నువ్వు నిద్రించడం అంటే కేవలము నీ శరీరంలో నిద్రించడం గురించి కాదు, ఆత్మలో కూడా నువ్వు నిద్రించడం మొదలు పెడతావు. ఆత్మీయ విషయాల్లో కూడా ఎక్కడైతే నువ్వు కొన్ని విషయాలు గమనించాలో గమనించుకోవు. సో ఎప్పుడైతే సాతాను ఒక కార్యం నీ జీవితంలో చేస్తున్నాడు అనుకో, అది నువ్వు నిద్రిస్తున్న సమయం అనుకో, వాడు దొంగిలించడానికి వచ్చినా కూడా నీ జీవితంలోకి వచ్చాడు అనేది కూడా నువ్వు చూసుకోలేకపోతున్నావు అన్నమాట. అందరికి అర్థమవుతుంది కదా? సో ఈ రెండు విషయాల నుంచి దూరంగా ఉండమంటాడు. కానీ దాని తర్వాత ఎటువంటి విషయాలు చేయాలో చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా. ఇక్కడ మదర్స్ మస్ట్ టీచ్ అండ్ ట్రైన్ యంగర్ ఉమెన్ టు డూ దీస్ థింగ్స్. మరి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఈ విషయాల్ని వారు నేర్పించాలి. మొట్టమొదటిగా ద ఫస్ట్ థింగ్ ఇస్ టు టీచ్ దెమ్ టు లవ్ దేర్ హస్బెండ్స్. మొదటిగా తమ భర్తలకు లోబడి ఉండడం, ప్రేమించడం నేర్పించాలి. గమనించండి, మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇది మ్యారేజ్ కాదు కదా, మీరు తల్లుల గురించి చెప్తున్నారు కదా, మళ్ళీ భర్తల మధ్యలో ఎందుకు తీసుకొచ్చారు అని. గుర్తుపెట్టుకోండి, మీరు తల్లులు అవ్వాలంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం పిల్లలు రాకముందర ఫస్ట్ ఎవరు రావాలి? భర్త రావాలి. ఫస్ట్ ఎవరు రావాలి? భర్త రావాలి మీ జీవితంలోకి. భర్త రావాలి. భర్త వచ్చిన తర్వాత పిల్లలు రావాలి. పిల్లలు వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ పిల్లలు ఆశీర్వాదకరముగా జీవించాలి అంటే, వారికి సరి అయిన మాదిరిగా ఒక మంచి ఎగ్జాంపుల్గా మీరు జీవించాలంటే, మీకు మీ భర్తకి ఉన్నటువంటి సంబంధము చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది అందులో. మీరు సరి అయిన విధానంలో మీ భర్తను ప్రేమించలేకపోతున్నారనుకోండి, ఏదో టాలరేట్ చేయడం కాదు, సహించడము కాదు, మీ భర్తని ప్రేమించడము. అందరూ ప్రేమ అనండి, ప్రేమ. సహించడం కాదు. చాలా మంది సహిస్తారు భర్తల్ని, సహించడం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. అందుకనే ఏమంటున్నాడు, ఏం నేర్పియాలంట? భర్తల్ని ప్రేమించడం నేర్పించాలంట. హల్లెలూయా. ఎందుకంటే గుర్తుపెట్టుకో, నువ్వు నీ భర్తని సరి అయిన విధానంలో నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, నీ పిల్లలు దాని ద్వారా ఆశీర్వదించబడతారు. నీ పిల్లలు దాని ద్వారా ఆశీర్వదించబడతారు. నీ కుమార్తెలు వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు సరి అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడు అనమాట అప్పుడు. హల్లెలూయా. అలాగే నీ కుమారులు ఎటువంటి విధానములో వాళ్ళు జీవించాలో, ఒక భర్తగా కూడా వాళ్ళు ఏ విధంగా జీవించాలో వాళ్ళు దాని ద్వారా నేర్చుకుంటారు. ఆ సత్యములో వాళ్ళు స్థాపించబడతారు. హల్లెలూయా. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. తల్లులు అందరూ కూడా, మీరు తల్లి అవ్వకముందర భార్య అయ్యారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేమించాల్సింది, అందరికన్నా ఎక్కువగా ప్రేమించాల్సింది మీ పిల్లల్ని కాదు, అందరికన్నా ఎక్కువగా ప్రేమించాల్సింది మీ భర్తని. కొంతమంది తల్లులు ఉంటారు,
భర్త కన్నా పిల్లలకి ఎక్కువ ప్రేమ చూపిస్తారు. పిల్లలకి కాదు, మీకు నిబంధన ఉన్నది. ఎవరితో ఉంది మీకు నిబంధన? భర్తతో. మీ భర్తతో నిబంధన ఉన్నది. మీ పిల్లలు మీ నోచి వచ్చిండుంటారు, కానీ నిబంధన దేవుని ఎదుట ప్రమాణం చేసుకున్నది, నిబంధన ఉన్నది నీ పిల్లలతో కాదు, కానీ నీ భర్తతో. ఎందుకంటే నీలోంచి వాళ్ళు బయటికి వచ్చినా కూడా 9 నెలలు నువ్వు వాళ్ళని నీ గర్భములో పెంచిన తర్వాత కూడా, బయటికి వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు వాళ్ళని పెంచిన తర్వాత కూడా గుర్తుపెట్టుకో, ఒక సమయం వస్తుంది వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించడం మొదలు పెట్టాల్సి వస్తుంది. కానీ నీ భర్త మాత్రం, నువ్వు నీ భర్త మాత్రము ఇద్దరు కలిసే జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మహా అంటే 2 decades ఆఫ్ యువర్ లైఫ్ నీ పిల్లలు నీ ఇంట్లో ఉంటారు. 2 దశాబ్దాలుగా. 2 దశాబ్దాలు అయిన తర్వాత 20, ఇప్పుడైతే 20 వరకు కూడా చాలాసార్లు ఉండట్లేదు. కాలేజెస్, యూనివర్సిటీస్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంటుంది, ఉద్యోగాలకి వెళ్ళాల్సి వస్తుంటుంది. కానీ గుర్తుపెట్టుకో, దాని తర్వాత కూడా నువ్వు జీవించాల్సింది ఎవరితో? నీ భర్తతో జీవించాలి. సో ఆ 20 సంవత్సరాల్లో నీ భర్తను ఏదో పక్కన పెట్టేసి సహిస్తూ ఉన్నావనుకో, ఆ 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు సంతోషంలో జీవించలేవు. ఎందుకంటే ఈ 20 సంవత్సరాలు ఆ రిలేషన్షిప్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సడన్గా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒక్కలైపోయి జీవించలేరు. అందుకని దేవుడు ఏమంటాడు, మీరు వివాహము చేసుకున్నప్పుడు నువ్వు నీ పిల్లల్ని దేవుడు ఒక్కడిలాగా చూడడు, కానీ నువ్వు నీ భర్తని మాత్రము ఒకటిలాగా చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదండి? అర్థమైతే ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆమేన్. సో రెండో విషయము ఏం నేర్పించాలి మన పిల్లలకంటే, యూ మస్ట్ టీచ్ దెమ్ టు లవ్ దేర్ చిల్డ్రన్. వారి పిల్లల్ని ప్రేమించడం కూడా నేర్పించాలి. ఓకే, నాట్ టు టాలరేట్ దేర్ చిల్డ్రన్. వారి పిల్లల్ని సహించడం మాత్రమే కాదు, టు లవ్ దేర్ చిల్డ్రన్. వారి పిల్లల్ని ప్రేమించడం టు నేర్పించాలి. అండర్స్టాండ్ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. వారి పిల్లలు దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదం అని వారు అర్థం చేసుకోవాలి. The children are not a speed breaker in their career. మరి పిల్లలు వారి యొక్క భవిష్యత్తులో ఆటంకాలుగా కాదండి. Are you understanding that? అర్థమవుతుంది కదా? Children are a responsibility from God. చూడండి, పిల్లలకు మరి దేవుని నుండి మీకు ఇవ్వబడిన బాధ్యత ఉన్నది. You must understand, every mother must understand, children are the greatest investment in your life. మీ జీవితంలో అతి ఎక్కువైన పెట్టుబడి ఎవరంటే పిల్లలే ఉంటున్నారు మీ Nothing జీవితంలో. will have an impact on the future generations like your children. మీ పిల్లల కంటే ఎక్కువగా భవిష్యత్తు యొక్క విధానంలో ఏది కూడా ప్రాముఖ్యమైనదంటూ లేదు. Hallelujah. Amen. So number 1, teach them to love their husbands. Number 2, teach them to love their children. Number 3, teach them to live wisely. మొదటిగా భర్తల్ని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి. మూడవదిగా తెలివిగా జ్ఞానముతో జీవించడం నేర్పించాలి. Okay, these are things that every mother must teach their young daughters. ప్రతి తల్లులు వారి యొక్క యవన కుమార్తెలకు ఈ విషయాల్ని నేర్పించాలి. To live wisely. మరి తెలివిగా జీవించడము. గమనించండి, తెలివిగా లేకపోతే జ్ఞానముతో జీవించడము, దేవుని జ్ఞానముతో జీవించడము నేర్పించాలి. అంటే ఇది ఎలా జరుగుతుంది వాళ్ళ జీవితంలో? వాళ్ళు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యములో నాటబడాలన్నమాట. అంటే యవన కాలము నుంచే తల్లులుగా మన పిల్లలకి దేవుని వాక్యములో స్థిరపరచబడేటట్టు వాళ్ళకి సహాయం చేయాలి. గమనించండి, సండే స్కూల్కి పంపిస్తాం. ఇదో ఇంకొకటి చెప్తాను, మీ పిల్లలు దేవునిలో ఎదగాలి అనేటటువంటి కోరిక ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా ముఖ్యమైన అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ తల్లి తండ్రిది, సండే స్కూల్ టీచర్ది కాదు. సండే స్కూల్ టీచర్స్ సహాయము చేయగలుగుతారు, కానీ అందరికన్నా ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? తల్లిదండ్రులు తీసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. సో తల్లులు ఇటువంటి సమయంలో ఏం చేయాలి? వాళ్ళ పిల్లలు వాక్యములో నాటబడుతున్నారా లేదా? చిన్నప్పుడు మనం ఇప్పుడు సండే స్కూల్లో కాంపిటీషన్స్ జరుగుతాయి, బైబిల్ వర్సెస్ చదువుకుంటారు, మెమరీ వర్సెస్. అది చదువుకున్న తర్వాత అది ఆ విధంగా మొదలు పెట్టడం చాలా మంచిదే, కానీ దాంతో అక్కడికి ఆపేయొద్దు. అది అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు ప్రశ్నలు అడగండి వాళ్ళని. అరే, ఆ కీర్తనలోంచి అది ఆ వచనం నేర్చుకున్నావు కదా, సామెతల్లోంచి ఆ వచనం నేర్చుకున్నావు కదా, అది దాని గురించి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అనిపిస్తుంది నీకు? నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు దీని గురించి ఆలోచించినప్పుడు దేవుడు నీకు ఎలా సాయం చేస్తాడు అనుకుంటున్నావు?
గమనించండి, వాళ్ళు డబ్బుల గురించి మీలాగా ఆలోచించట్లేదు, ఇంకా కెరియర్స్ గురించి ఆలోచించట్లేదు, రెంట్ గురించి ఆలోచించట్లేదు, అటువంటి బాధ్యతలు లేవు. కానీ చిన్న వయసు నుంచే వాళ్ళకి మీరు నేర్పించడం మొదలు పెట్టారనుకోండి, స్నేహితుల గురించి ఎలాగ ఆలోచించాలి, ఎవరన్నా టీచర్ స్కూల్లో అనని మాటలు అంటున్నారనుకోండి, కేర్లెస్గా మాట్లాడుతున్నారనుకోండి, ఎందుకు పనికిరావు అని, నువ్వు బుద్ధి లేనోడివి, నీకు బుద్ధే లేదు, అటువంటి మాటలు మాట్లాడుతున్నారనుకోండి, మీ పిల్లలకి ఎటువంటి విధానంలో చెప్పాలి? ఇప్పుడు కీర్తనలు 91వ అధ్యాయం గురించి నాకు మాట్లాడావు. వాళ్ళు యుద్ధాలకు వెళ్ళట్లేదు, వాళ్ళకి బిజినెస్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఎటువంటి కాపుదల, దేవుని యొక్క కాపుదల వాళ్ళ జీవితంలో ఎలా కనిపిస్తుంది, వాళ్ళు ఎలాగ అనుభవించగలుగుతారు? అదే అబ్బాయి ఉన్నాడు కదా, అమ్మాయి ఉంది కదా, నీ గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడుతుంది అంటున్నావు కదా, నిన్ను తిడతాది అంటున్నావు కదా, గుర్తుపెట్టుకో, దేవుని యొక్క కాపుదల నీ మీద ఉన్నది. దేవుడు నిన్ను చూసుకుంటున్నాడు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. చిన్నప్పటి నుంచే అటువంటి విధానంలో మనం పెంచామనుకోండి, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆఫీసెస్లో ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆ వాక్యమే వాళ్ళని స్థిరపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానముతో జీవిస్తారు. అప్పుడు జ్ఞానముతో జీవిస్తారు. ఏదైనా తీర్మానం తీసుకోకముందర ఆలోచించి తీర్మానం తీసుకుంటారు. అందరూ అదే చేస్తున్నారని వాళ్ళు కూడా అదే చేయరు, ఆలోచించి తీర్మానాలు తీసుకుంటారు అనమాట. హల్లెలూయా. ఆమేన్. 4వ విషయము, హెల్ప్ దెమ్ టు ఆర్ టీచ్ దెమ్ టు లివ్ విత్ ప్యూరిటీ. మరి స్వచ్ఛతతో జీవించడం వారికి నేర్పించాలి. టు లివ్ విత్ ప్యూరిటీ, మరి స్వచ్ఛముగా జీవించడం వారికి టీచ్ దెమ్ దట్ వి లివ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ స్టాండర్డ్. మరి ప్రత్యేకమైనటువంటి స్థాయిలో వారు జీవించడం నేర్పించాలి. That we are in this world but we are not of this world. మనం ఈ లోకంలో జీవించడను ఈ లోకపు సంబంధము కాదని, that we belong to the royal family of God. మనము దేవుని యొక్క రాజరిక కుటుంబమునకు చెందిన వారమై ఉన్నాము. That there is a divine responsibility upon our lives. మన జీవితాల్లో దైవికమైన బాధ్యత ఇవ్వబడి ఉన్నది. At the right time teach them the blessing of living with purity. మరి స్వచ్ఛతతో జీవించడం వలన వచ్చే ఆశీర్వాదాలను వారికి నేర్పించండి. As they continue to grow older, వారు పెద్దవారు అవుతూ ఉన్నప్పుడు show them the mistakes that other people have made and the consequences that they had to suffer with. మరి ఇతరులు చేసిన పొరపాట్లు ఏంటి, వాటి యొక్క పరిణామాలు ఏంటో వారికి మీరు తెలియచేయాలి. గమనించండి, లేదో భయం పెట్టాలని కాదు, అని భయం కాదు, జ్ఞానము విడుదలవ్వాలి వాళ్ళ హృదయంలోకి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ప్రావర్బ్స్ లో ఉంటది, జ్ఞానము ఉన్నప్పుడు జ్ఞానము మనల్ని కాపుదల్లో పెడతదంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒకసారి మన ఇంట్లో ఉన్నప్పుడల్లా మనం అన్ని కంట్రోల్ చేయడానికి చూడొచ్చు. ఒక్కసారి వాళ్ళు కాలేజ్ వెళ్ళారు అనుకోండి, ఏం చేయగలుగుతాం? యూనివర్సిటీకి వెళ్ళిపోతారు, ఎక్కడున్నారో నీకేం తెలుసు? రాత్రి ఎక్కడున్నారో ఏం తెలుసు? మధ్యాహ్నం ఎక్కడ తింటున్నారో ఏం తెలుసు? ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారో ఎలా తెలుస్తుంది నీకు? ఎక్కడికి నువ్వు ఏ ట్రాకింగ్ డివైస్ పెట్టుకోవాలనుకున్నా, ఏ సీసీటీవీ పెట్టుకోవాలనుకున్నా వాళ్ళకి నీకన్నా ఎక్కువ తెలివి ఉంటుంది అప్పటికి. ఏ సమయంలో ఎలాగ చెప్పాలి, ఏ సమయంలో లైవ్ ట్రాకింగ్ ఎక్కడ పెట్టాలి, ఫోన్ ఇక్కడ వదిలిపెట్టేస్తే మమ్మీ ఇక్కడే ఉన్నాను అనుకుంటుంది, వాళ్ళకి అన్ని ఐడియాలు ఉంటాయి. కానీ ఆ ఐడియాలు ఏది కూడా పని చేయకూడదు అంటే ఏంటి? మన భయముతో కాదు, దేవుని మహాకృప విడుదల అవ్వాలి వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. ఆమేన్. ఆ కృప విడుదల అవ్వాలంటే ఏంటి? వాళ్ళ హృదయంలో వాక్యము నాటబడాలి. అమ్మకి కనిపించకపోయినా, నాకు నాన్నకి కనిపించకపోయినా దేవునికి కనిపిస్తున్నాను. నా జీవితము నాది కాదు, నా శరీరము నాది కాదు, యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని నా శరీరము కోసము ఇచ్చాడు అనేది గుర్తుపెట్టుకుంటాడు. ఆమేన్. నీ కొడుకు గుర్తుపెట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా వేరే వాళ్ళు ఏ అలవాట్లలో కన్నా పడవచ్చు, కానీ అలవాట్లు పడుతున్నా ఒక్కొక్కసారి ఆ టెంప్టేషన్ ఉండొచ్చు, అరే నేను కూడా చేస్తే బాగుంటుంది, నాకు చెయ్యాలని బాగుంటుంది. కానీ ఆ కాపుదల, హృదయంలో నాటబడినటువంటి వాక్యము నుంచి ఆ కాపుదల ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని యోసేపు జీవితంలో ఎవరు చెప్పారు పోటిఫర్స్ వైఫ్తో పడుకోవద్దని? ఎవరు చెప్పలేదు. కానీ ఏమంటాడు? ఐ కెన్ నాట్ సిన్ అగైన్స్ట్ మై గాడ్. నేను నా దేవునికి విరోధముగా నేను పాపము చేయనన్నాడు. హల్లెలూయా. ఆమేన్. నా దేవునికి అన్నాడు, నా తండ్రికి అనలేదు, నా తల్లికి అనలేదు, నా దేవునికి. ఆ వాక్యం ఎప్పుడైతే మన పిల్లల జీవితంలో నాటబడుతుందో వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు దేవుని కొరకు అనేది గుర్తుపెట్టుకుంటారు. హల్లెలూయా. అందుకని చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, తల్లిదండ్రులు మీరు పిల్లలతో మాట్లాడినప్పుడు కేవలము వాళ్ళ ఉద్యోగాలు, కెరియర్స్, మార్క్స్ గురించి మాట్లాడడం కాదు. అవి మాట్లాడండి, నేను మాట్లాడొద్దు అనట్లేదు. కానీ అన్నిటికైనా ఎక్కువగా దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడండి. ఆమేన్. దేవుడు వాళ్ళని సృష్టించాడు, దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. గమనించండి తల్లులు, మీరు చెప్పాలి, నా కడుపులో నుంచి నువ్వు బయటకు వచ్చావు,
నా కడుపులోంచి నువ్వు బయటకు వచ్చావు, కానీ నిన్ను సృష్టించిన వాడు మాత్రము దేవుడు. ఆమేన్. నా కడుపులోంచి బయటకు వచ్చావు, కానీ నీకు జీవం ఇచ్చింది మాత్రము దేవుడు. yes హల్లెలూయా. హల్లెలూయా. నీకు జీవం ఇచ్చింది మాత్రము దేవుడు. ఆమేన్. నాకు అలాగే నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించేది మాత్రము దేవుడు. హల్లెలూయా. నేను నిన్ను కాపాడగలుగుతాను, కానీ నాకన్నా నేను ఇవ్వలేనటువంటి కాపుదల మాత్రం ఇచ్చేది దేవుడు. ఆమేన్. అది చిన్నప్పటి నుంచి నేర్పించండి. అది చిన్నప్పటి నుంచి నేర్పించండి. ఎప్పుడైతే అది చిన్నప్పటి నుంచి నేర్పించడం మొదలు పెడతావు, నిన్ను తల్లిగా ప్రేమిస్తాడు, కానీ గుర్తుపెట్టుకుంటాడు, నేను జీవించేది మా తల్లి కొరకు మాత్రమే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా నేను జీవించేది దేవుని కొరకు. ఆయనే నన్ను సృష్టించి ఆయనే నాకు జీవమునిచ్చినట్లయితే, ఆయనే ఇంత నన్ను ప్రేమిస్తున్నట్లయితే, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ప్రణాళిక కొరకు నేను జీవించాలి అనేటటువంటి మనసు కలిగి జీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో అప్పుడు ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి టెంప్టేషన్ వచ్చినా ఆయన జీవితంలో దేవుని కొరకు విజయవంతముగా జీవించగలుగుతాడు. విజయవంతముగా జీవించగలుగుతాడు. చాలాసార్లు గమనించండి, మీ జీవితాల్లో కొంతమంది పెద్దవాళ్ళు కూడా మీ జీవితాల్లో గమనించినట్లయితే, మీరు 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, కొంతమంది ఇంకా పెద్దవాళ్ళు 30-40 సంవత్సరాల క్రితం మీరు పాపంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఆ సమయంలో దేవుని యొక్క ప్రేమ ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు. దేవుడికి మీ జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక ఉందని మీకు ఇంకా సత్యంలో స్థిరపరచబడలేదు. ఆ స్థిరపరచబడకపోయేటప్పటికి వేరే వాళ్ళలాగే మీరు కూడా అనుభవించాలి అనుకున్నారు. అందుకని ఇజ్రాయేల్ దేశం గమనించండి, ఇజ్రాయేల్ దేశం గురించి వాక్యంలో మనం ఏం చూస్తాము? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? వీళ్ళకి రాజు అనేదే ఉండకూడదు అనేది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఇజ్రాయేల్ దేశం ఏం చేశారు? అందరు వేరే దేశాలని చూశారు, వాళ్ళకి రాజు ఉన్నాడు, వాళ్ళకి రాజు ఉన్నాడు, వాళ్ళకి రాజు ఉన్నాడు, వాళ్ళకి రాజు ఉన్నాడు, అయితే మాకు కూడా రాజు కావాలి, మాకు కూడా రాజు కావాలి. వాడు సిగరెట్ తాగాడు, వాడు సిగరెట్ తాగాడు, వాడు సిగరెట్ తాగాడు, వాడు సిగరెట్ తాగాడు, అయితే నేను కూడా ఒకసారి సిగరెట్ తాగాలి. వాడు మంది తాగాడు, ఆమె తాగింది, ఆమె తాగింది, ఆమె తాగింది, అయితే నేను కూడా తాగాలి. అర్థమవుతుందా? yes pastor. ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్. పాస్టర్ గారు, అందరిలో నేను ఒక్కడికే, నాకు ఒక్కదానికే బాయ్ ఫ్రెండ్ లేడు. అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఒక్కదానికే గర్ల్ ఫ్రెండ్ లేదు. కరెక్ట్, నీకు ఒక్కదానికే అక్కర్లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నీకు ఒక్కదానికే అక్కర్లేదు, నీకు ఒక్కడికే అక్కర్లేదు. లోకంలాగా జీవించాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. ఆమేన్. లోకంలాగా జీవించాల్సిన అవసరత లేదు. yes లోకములాగా జీవించాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు వాళ్ళకి దేవుని యొక్క ప్రణాళిక తెలియదు కాబట్టి అలా జీవిస్తున్నారు. నీకు దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకో. ఆమేన్. వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ తెలియదు కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. నీకు దేవుని యొక్క ప్రేమ తెలుసు, ఆ ప్రేమలో స్థాపించబడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుని కొరకు జీవించగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు దాని తర్వాత ఆ సమయంలో అంతా బాగానే ఉండొచ్చు, కానీ 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత కూడా ఈ గొడవలన్నీ కూడా నీకు ఉండవు. ఎందుకు? అప్పుడు అందరికీ ఉన్నప్పుడు నీకు లేవు కదా, తర్వాత అందరికీ గొడవలు ఉన్నప్పుడు నీకు గొడవ ఉండదు. హల్లెలూయా. అందరూ కొట్టుకుంటున్నప్పుడు నువ్వు శాంతి సంతోషంతో జీవించగలుగుతావు. అందరూ మనసులు విరిగిపోయినప్పుడు నీ మనసు మాత్రం సరిగ్గా ఎక్కడ ఇరిగిపోకుండా కంప్లీట్ హోల్గా ఉంటుంది నీకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని యొక్క మార్గం, అది దేవుని యొక్క ప్రణాళిక. మన నుంచి ఏదో దాచిపెట్టాలని కాదు, మనకేదో సంతోషం ఇవ్వకుండా ఉండాలనేది కాదు దేవునికి. అది దేవుని యొక్క కాపుదల అనేది మనము గుర్తించాలి, అలాగే మన పిల్లలకి అది మనము నేర్పించాలి. హల్లెలూయా. ఆమేన్. ఓకే, నంబర్ 5. నా 5వ విషయం ఏంటంటే టు వర్క్ ఇన్ దేర్ హోమ్స్. వారి ఇళ్లలో పని చేయడం వారికి ఒక నేర్పించాలి. వచనం చదువుతాను చూడండి. Proverbs 31:27. She looks well to how things go in her household, and the bread of idleness, gossip, discontent and self-pity she will not eat. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృప కలిగి ఉపదేశము బోధించు. ఓకే, గమనించండి. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇంగ్లీష్ లో ఎలాగుంటుందో చూడండి. అండ్ ద బ్రెడ్ ఆఫ్ ఐడిల్నెస్. ఆ బ్రెడ్ ఆఫ్ ఐడిల్నెస్ అంటే ఏంటి? గాసిప్, డిస్కంటెంట్ అండ్ సెల్ఫ్ పిటీ షీ విల్ నాట్
eat. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. అంటే గమనించండి, పెద్ద చదువులు చదివించవచ్చు, కానీ పెద్ద చదువులు చదివించినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ పెద్ద కాలేజీలకు వెళ్తారో, ఏ పెద్ద యూనివర్సిటీస్కి వెళ్తారో, ఆ చదువుకునేటప్పుడు ఆ యూనివర్సిటీ నుంచి భార్యగా ఎలాగ జీవించాలి, ఒక తల్లిగా ఎలాగ జీవించాలి అనేది మాత్రం యూనివర్సిటీ నుంచి నేర్చుకోవద్దు. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. ఇంజనీరింగ్ నేర్చుకో, డాక్టర్ చదువు నేర్చుకో, లాయర్ ఎలాగ అవ్వాలో నేర్చుకో. భార్యగా ఎలాగ జీవించాలో ఆ యూనివర్సిటీ నుంచి నేర్చుకోవద్దు. తల్లిగా ఎలా జీవించాలో ఆ కాలేజ్ నుంచి నేర్చుకోవద్దు. ఒక తల్లిగా ఎలాగ జీవించాలో ఒక అన్యుడి నుంచి, అన్యురాల నుంచి నువ్వు నేర్చుకోవద్దు. వాక్యానుసారంగా వాక్యము నుంచి నేర్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యానుసారంగా నేర్చుకో. ఎప్పుడైతే వాక్యానుసారంగా నేర్చుకుంటావో, ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు చదువులు చదవద్దు అనట్లేదు, కానీ చదువుకున్నప్పుడు కూడా ఇంటిలో పనులన్నీ కూడా జాగ్రత్తగా చేసుకునేటటువంటి సామర్థ్యత ఉండాలంట నీకు. హల్లెలూయా. ఆమేన్. ఇల్లు చక్కబెట్టుకోవడం, ఇల్లు చూసుకోవడం, ఇంట్లో పనంతా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది, అటువంటి ఆలోచన, అటువంటి అవగాహన దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు వాడుకోవడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో చదువుతున్నప్పుడు చదువుతో పాటు ఇటువంటి బాధ్యతలు కూడా మనము నేర్పించాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి నెక్స్ట్, టీచ్ దెమ్ టు డూ గుడ్. మంచి చేయడం వారికి దట్ నేర్పించాలి. మీన్స్ టీచ్ దెమ్ టు బి లవింగ్ టు అదర్ పీపుల్. మరి ఇతరుల్ని ప్రేమించే వారిగా, ప్రేమపూర్వకంగా వారికి ఉండడం టీచ్ నేర్పించాలి. దెమ్ టు బి కర్టియస్ టువర్డ్స్ అదర్ మరి పీపుల్. ఇతరుల పట్ల జాలి, ప్రేమ, కనికరము కలిగిన వారిగా ఉండాలి. టీచ్ దెమ్ టు సర్వ్ పీపుల్. మరి ఇతరులకు సేవ చేయు వారిగా వారికి నేర్పించాలి. నువ్వు చాలా ధనవంతుడు అయి ఉండొచ్చు, ధనవంతుడు అయినా కూడా నీ పిల్లలకి సేవ చేయడం నేర్పించు. నీ ఇంట్లో పనోళ్ళు ఉండొచ్చు, పనోళ్ళని వాడుకోవద్దు అనట్లేదు, కానీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా నీ పిల్లలు సేవ చేయడం నేర్చుకోవాలి. నీ పిల్లలు నీళ్ళు ఇవ్వడం నేర్చుకోవాలి, నీ పిల్లలు వడ్డించడం నేర్చుకోవాలి, నీ పిల్లలు పని చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లలకి నేర్పించాలి. సో నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత పెద్ద చదువులు చదివిపించినా, వాటితో పాటు, అది ఇవ్వద్దు అనట్లేదు, దానితో పాటు ఇది ఇవ్వడం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇది ఇవ్వడం మర్చిపోవద్దు, ఇది ఇవ్వడం మర్చిపోవద్దు. నేను మొన్న రీసెంట్గా ఒక ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్ళాను. మంచి ధనవంతులు, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి నుంచి నేను మళ్ళీ ఇల్లు బయటికి వెళ్ళే వరకు వాళ్ళ పిల్లలు ప్రతిదీ అక్కడ ఏది చెయ్యాలన్నా తల్లిదండ్రులకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏ సేవ చేయాలన్నా, ఇది తక్కువ అని కాదు, ఇది ఎక్కువ అని కాదు, ప్రతిదీ చేశారు. అలాగుండాలి పిల్లలంటే, అలాగుండాలి పిల్లలు. అంతేగాని నేను ఎక్కువ చదువుకున్నాను, చిచి నేనేంటి వడ్డించడం, నేనేంటి గ్లాసులో ఇవ్వడం, అది వచ్చిందంటేనే గర్వం వచ్చేసినట్టు. యేసుక్రీస్తు ఏమన్నాడు, సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి వచ్చాను అన్నాడు. ఆయనే తగ్గించుకున్నప్పుడు నేను ఆపేస్తున్నానులేండి, ఏదైతే చెప్పాలనుకుంటున్నాను, వేరేగా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు ఏదో కొద్దిగా ఆస్తుందని, ఏదో కొద్దిగా చదువు ఉందని అంత రెచ్చిపోవాల్సిన అవసరత లేదు. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. అంత రెచ్చిపోవాల్సిన అవసరత లేదు. ఆమేన్. నిజంగా క్రైస్తవుడిగా నువ్వు నీ పిల్లల్ని పెంచాలి అనుకుంటే యేసు క్రీస్తులాగా తగ్గించుకోవడం నేర్పించాలి. హల్లెలూయా. తగ్గించుకోవడం నేర్పించాలి. అందుకే గమనించండి, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవద్దు. అన్నంత మాత్రాన్న మంచి వాళ్ళకు ఉండకూడదు అనట్లేదు, మంచి బట్టలు వేసుకోవద్దు అనట్లేదు, లేకపోతే ఖరీదైన ఏదైనా మీకు ఉంటే దాంట్లో కొనివ్వద్దు అనట్లేదు. అవి అన్నీ వేసుకొని సేవ చేయడం నేర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. అన్నీ వేసుకొని సేవ చేయడం నేర్పించాలి. ఖరీదైన కారు కొనుక్కొని అక్కడ అవసరమైతే సేవ చేయడం నేర్పించాలి. హల్లెలూయా. నీకు చర్చిలో అందరికన్నా ఖరీదు కారు ఉండొచ్చు, కానీ నీకు సంఘములో మాత్రము నీవు అషరింగ్ చేస్తుంటే అందరిని అక్కడ నుంచొని నువ్వు ఆహ్వానించడానికి నీ మనసులో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. హల్లెలూయా. ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. అందరికైనా ఖరీదు కారు ఉండొచ్చు, అందరికైనా పెద్ద బిజినెస్ ఉండొచ్చు, కానీ అషర్ గారు నువ్వు సేవ చేస్తున్నావు అంటే అక్కడ 2 గంటలు కాకపోతే 3 గంటలు అక్కడే నుంచుంటావు, అందరిని ఆహ్వానిస్తావు, నువ్వు చేయాల్సింది చేస్తావు. ఎందుకు? నీకున్న స్థాయి, దేవునిలో ఉన్న స్థాయి నీ డబ్బుతో వచ్చింది కాదు. హల్లెలూయా.
నీ డబ్బుతో వచ్చింది కాదు, నీ డబ్బుతో వచ్చింది కాదు. సో గమనించండి, అటువంటి క్వాలిటీస్ మన జీవితంలో లేకపోతే మన పిల్లల జీవితంలో మనము నేర్పించాలన్నమాట. ఆల్సో టీచ్ దెమ్ టు బి కంపాషనెట్. మరి కనికరము కలిగి జీవించడం వారికి నేర్పించండి. కనికరము కలిగి జీవించడం నేర్పించాలి. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, మంచి స్కూల్కి వెళ్తున్నారు, బట్టలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో ఆశీర్వదించారు, అదంతా. కానీ వేరే వాళ్ళని చూసినప్పుడు కనికరించి జీవించడము నేర్చుకోవాలి. వాళ్ళకి బొమ్మలు కొనడంలో ఎటువంటి తప్పులేదు, కానీ బొమ్మలు కొన్న తర్వాత వేరే వాళ్ళతో షేరింగ్ అనేది నేర్పించాలి. తర్వాత కొన్నిసార్లు బొమ్మలు ఇన్ని కొన్నావు కదా, 10 బొమ్మలు ఉన్నాయి కదా, ఒక 2 బొమ్మలు తీసుకెళ్ళిపోయి ఆ అబ్బాయికి ఇద్దాము, 2 బొమ్మలు తీసుకెళ్ళిపోయి అమ్మాయికి ఇద్దాము అనుకుంటే దాని గురించి 2 గంటలు ఏడుస్తున్నారు అనుకోండి, అది సమస్య. చూడండి, ఏ పిల్లోడికి కూడా చిన్నప్పటి నుంచే ఇచ్చే అనేది అటువంటి మనసు కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేను కాదనట్లేదు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు తెలుసు. కానీ వాళ్ళు ఏడిసినంత మాత్రాన సరే అన్నీ నువ్వే పెట్టుకో అని చెప్పడం కూడా తప్పు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. గమనించండి, వాళ్ళకి చెప్పాలి, చూడు ఇన్ని వచ్చినాయి అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదంతో వచ్చినాయి. దేవుడు కూడా మన పట్ల అలా చేసుకుంటుంటే మనకి ఒక్క బొమ్మ కూడా ఉండేది కాదు. అది నేర్పించాలి. దేవుడు మనకి ఇచ్చినట్టు మనం ఇతరులకి కూడా ఆశీర్వాదకరముగా ఉండాలని నేర్పించి అది మనము చూపించాలి, వాళ్ళ జీవితంలో కూడా చేపించి మనము జీవించాలి. హల్లెలూయా. ఓకే, మరి లాస్ట్ది అందులోనే పాయింట్లో టీచ్ దెమ్ టు బి సబ్మిసివ్ టు దేర్ హస్బెండ్స్. వారి భర్తలకు లోబడడం వారికి నేర్పించాలి. అండ్ టు టీచ్ దెమ్ టు అండర్స్టాండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సబ్మిషన్. మరి ఆ లోబడడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో వారు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఈ 7 పాయింట్స్ లో కూడా ఒక్క విషయం వచ్చే, లేకపోతే ఒక్క పదం 2 సార్లు కనిపిస్తుంది. ఏంటా పదం? హస్బెండ్, భర్తలు. ఏమనుంది ఇక్కడ? భర్తలకు. అక్కడ ఓకే, భర్తలను అని ఉంది, భర్తలకు అని ఉంది. ఓకే, హస్బెండ్స్ గురించి. మదర్స్ డే కదా పాస్టర్, ఇన్నిసార్లు హస్బెండ్ గురించి. ఇది నేను రాయలేదు, ఆయన రాశాడు, ఆయన వాక్యం, దేవుని వాక్యం ఇది. కానీ దేవుని వాక్యంలో ఇక్కడ ఏమంటున్నాడు? 2 సార్లు తల్లులకి చెప్తున్నాడు. నీ కూతుర్లకి నేర్పిస్తున్నప్పుడు, నీ కూతుర్ని పెంచేటప్పుడు 2 సార్లు వివరిస్తున్నాడు. భర్తలతో ఏ విధముగా ప్రవర్తిస్తారో నేర్పించమంటున్నాడు. ఒకటేమన్నాడు? ప్రేమించడం నేర్పించాలన్నాడు. వేరేదేంటి? సబ్మిట్, లోబడము నేర్పించాలంటున్నాడు. ఇదొక్క విషయం చెప్తున్నాను. నాకు తెలుసు ప్రతి వివాహము ప్రతి ఫ్యామిలీలో పర్ఫెక్ట్గా ఉండదని నాకు తెలుసు. కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది జీవిస్తుంటారని తెలుసు. కొంతమంది భర్తల నుంచి పారిపోవాల్సి వచ్చినాయి, లేకపోతే భయంకరమైనటువంటి కష్టాల్లో ఉంటారని నాకు తెలుసు. కానీ గుర్తుపెట్టుకోండి, అటువంటి నువ్వు ఒక భార్యగా అనుభవిస్తున్నా గుర్తుపెట్టుకో, ఇది నీ బాధ్యత. ఏంటంటే నీ మనసులో ఉన్నటువంటి కోపము, నీ మనసులో ఉన్నటువంటి నొప్పి, నీ మనసులో ఉన్నటువంటి బాధ నీ కూతురికి పాస్ అవ్వకూడదు. అర్థమవుతుందా? నీ జీవితంలో చాలా కష్టం అనుభవిస్తుండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఎప్పుడైతే అది నీ కూతురికి కూడా నువ్వు పాస్ చేసావనుకో, ఆమె జీవితంలో కూడా అదే అనుభవిస్తుంది. మళ్ళీ ఆమె కూతురికి అదే అనుభవిస్తుంది. గమనించండి, కొన్నిసార్లు అయిన తర్వాత ఏమంటారు? నాకు పెళ్ళి అంటేనే వద్దు, నాకు మగవాళ్ళు అంటేనే వద్దు, మాట్లాడను, వాళ్ళని నమ్మను. ప్రతి మగవాడి ఇటువంటి వాడే. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఒకరి నొప్పి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి తల్లులు, ఒక్కొక్కసారి మీ భర్తలతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నడవాల్సి వచ్చినా కూడా అది మీ పిల్లలకి, ప్రత్యేకంగా నీ కూతురికి మాత్రం పాస్ అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఓకే, నెంబర్ 3, ద థర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఈ అన్ని కూడా, ఈ చెప్పినటువంటి 7 విషయాలు కూడా ఇవన్నీ తల్లులు వాళ్ళ కూతుర్లకి నేర్పించాల్సినటువంటి బాధ్యత. టీచింగ్ అండ్ ట్రైనింగ్ దెమ్ ఇన్ దీస్ థింగ్స్. ఓకే, నౌ ద థర్డ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మదర్ ఈస్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. ప్రార్థన విజ్ఞాపన. 1 Samuel chapter 1 verse 27 says this, for this child I prayed and the Lord has granted me my petition. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. హల్లెలూయా. 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 గమనించండి, ప్రతి తల్లి ఒక బాధ్యత. వాళ్ళ పిల్లల కోసము నువ్వు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేస్తూ
జీవించాలి. నీ జీవిత కాలం అంతా కూడా నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. తల్లుల గురించి మాట్లాడుతున్నంత మాత్రాన తండ్రులు ప్రార్థన చేయకూడదని కాదు, వాళ్ళకి బాధ్యత లేదని కాదు. The father is the priest of the house. That is a responsibility given by God. But remember, there is something very powerful about a praying mother. ఒక తల్లి వాళ్ళ పిల్లలకి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి విజ్ఞాపన చేయడంలో గొప్ప శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప శక్తి విడుదలవుతుంది. ఇది ఎందువలన అనేది నాకు సరిగ్గా తెలియదు. I do not understand the details of this, but I know there is something inside of a woman that does not give up on their children. మరి ఒక తల్లి తన పిల్లల్ని విడిచిపెట్టలేనటువంటి విషయము ఆ తల్లిలో ఉంటూ ఉన్నది. See, when you think about the story of the Shunammite woman, మరి షునేమీరాల గురించి మీరు ఆలోచించినప్పుడు the Bible says that the son was dead. మరి ఆ కుమారుడు చనిపోయినట్లుగా లేఖనం చెప్పుచున్నది. She knows that the son has died. ఆ కుమారుడు చనిపోయి ఉన్నాడని ఆ తల్లి ఎరిగి, but that woman does not look for a burial place. కానీ ఆ తల్లి సమాధుల తోట సమాధి కార్యక్రమం కొరకు చూడలేదు. The woman begins to look for a man of God. మరి దైవజనుని కొరకు ఆ తల్లి వెతికింది. Hallelujah, ఆమేన్, hallelujah, hallelujah. It's like maybe if గమనించండి, ఆ కథలో భర్తకి చెప్పుండుంటే భర్త దైవజనుడికి వెతికేవాడో లేదో నాకు తెలియదు. భర్త బాగా బాధపడేవాడేమో, కానీ బాధపడ్డ తర్వాత సమాధి కోసం వెతికేవాడేమో. అయిపోయింది, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అనేవాడేమో. ఎందుకంటే ఆ కథలో గమనించినట్లయితే ఆ స్త్రీయే దైవజనుడిని కూడా గుర్తిస్తుంది. ఆ స్త్రీయే తీర్మానం తీసుకుంటుంది, దైవజనుడికి మనం ఈ రూమ్ కట్టాలి అని. ప్రతి విషయంలో కూడా అక్కడ ఆ స్త్రీయే గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత ఈ కుమారుడు చనిపోయినప్పుడు కూడా స్త్రీ అయ్యో చనిపోయాడు అని ఏడ్చి పాతి పెట్టడానికి ఆలోచించలేదు. ఏడ్చినా బాధపడ్డా అవన్నీ కూడా ఒక తల్లిగా ఆ ఇమోషన్స్ అన్నీ అనుభవించినా కూడా ఆమె నెక్స్ట్ ఏం చేస్తుంది, ఒక గాడిద కోసం అడుగుతుంది, ఒక పనివాడి కోసం అడుగుతుంది, ప్రవక్త దగ్గరికి వెళ్ళడం మొదలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీ ప్రార్థనలో కూడా మీరు అటువంటి ప్రార్థనలు చేయాలి. అంటే ఏంటి గమనించండి, ఆ కథలో ఆ కుమారుడు చనిపోయాడు. కొన్నిసార్లు మీ జీవితంలో చూసినప్పుడు కూడా కొన్ని చనిపోయినటువంటి విషయాలు కనిపించవచ్చు. చనిపోయినట్టున్నా కూడా ఒక్కొక్కసారి మీ పిల్లలు దేవునికి బాగా దూరం అయిపోతున్నారు పాస్టర్, అన్ని చెడ్డ అలవాటు అయిపోతున్నాయి, వాళ్ళు ఎంత చెప్పినా మాట వినట్లేదు, అవిధేయతతో జీవిస్తున్నారు అన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా అయితే ఆమె గివప్ చేయలేదో ఆ విధముగా మీరు కూడా ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు ఆ విధముగా విశ్వాసముతో ప్రార్థన చేస్తారో చనిపోయినటువంటి పరిస్థితి నుంచి కూడా దేవుడు మళ్ళీ లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడు. మీకు పుట్టిన పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇది మీ హక్కు, ఇది మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము. మీ కడుపు నుంచి పుట్టిన ప్రతి వ్యక్తి దేవుని కొరకు జీవిస్తాడు, ఆమేన్, జీవిస్తాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలాగ కనిపిస్తున్నా బాధగా ఉన్నా కూడా ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోవద్దు, విజ్ఞాపన చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకే, వెరీ క్విక్లీ. నంబర్ 4, నాలుగవదిగా ప్రొవైడ్ గాడ్లీ కౌన్సిల్ అండ్ విజ్డమ్. దైవిక సలహా మరియు జ్ఞానాన్ని వారికి అందించాలి. Proverbs 31:26, when she speaks her words are wise. మరి ఆమె మాట్లాడినప్పుడు, నోరు తెచ్చి మాట్లాడినప్పుడు ఆమె జ్ఞానముతో మాట్లాడుతూ ఉన్నది. జ్ఞానముతో మాట్లాడాలి ప్రతి తల్లి కూడా. ప్రార్థన చేసుకోండి. ఒక్కొక్కసారి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీకు జవాబు ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు ఉన్న సమస్యలకి మీరు ఎటువంటి సలహా ఇవ్వాలో కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. ప్రార్థన చేసుకోండి. దేవా, నీ వాక్యంలో ఉన్నదయ్యా, నేను మాట్లాడితే నా పిల్లలతో మాట్లాడినప్పుడు, నా కొడుకుతో మాట్లాడినప్పుడు, నా కూతురుతో మాట్లాడినప్పుడు, ఒక్కొక్కసారి మీ మనవలతో మాట్లాడినప్పుడు, గ్రాండ్ చిల్డ్రన్తో మాట్లాడినప్పుడు, దేవా వాళ్ళు అడిగే ప్రశ్నలకి నాకు జవాబు ఉండట్లేదు, కానీ దేవా నీ జ్ఞానము కోసం అడుగుతున్నాను. ఎందుకంటే నేను నా నోరు విప్పినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉండాలి. నేను నా సలహాలు ఇవ్వడం కాదు, నా అభిప్రాయాలు ఇవ్వడం కాదు, కానీ దేవా నేను జ్ఞానము వాళ్ళ జీవితంలోకి విడుదల చేయాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసుకుంటారో దేవుడు ఏమంటున్నాడు, మీ నోటి నుంచి వాళ్ళ జీవితంలోకి జ్ఞానము విడుదలవుతుందంట. జ్ఞానము విడుదలవుతుంది. ఏదో అప్పటికప్పుడు వాళ్ళని సంతోష పెట్టడానికి చెప్తున్న మాటలు కాదు. ఒక్కొక్కసారి మీరు చెప్తున్న మాటలు వాళ్ళకి కష్టంగా కూడా ఉండొచ్చు, కానీ జ్ఞానం అయితే ఆ మాటలు విడుదల చేయండి, వాళ్ళ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరముగా అయ్యి నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా 5th, లీవ్ ఏ గాడ్లీ హెరిటేజ్.
మరి ఒక దైవికమైనటువంటి వారసత్వాన్ని వారికి విడిచి వెళ్ళాలి. 2 Timothy chapter 1 and verse 5. మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఎక్కడ మొదలు పెట్టాడు? కేవలం వాళ్ళ తల్లి కాదు, వాళ్ళ నాయనమ్మ గురించి, వారి అమ్మమ్మ గురించి మొదలు పెడతాడు. సో జనరేషనల్గా 3 generations అదే విశ్వాసము పాస్ అయ్యిందంట. హల్లెలూయా. ఆమేన్. అదే విశ్వాసము పాస్ అయింది. నా ప్రశ్న ఏంటంటే, మీరు మీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు ఏమి పాస్ ఆన్ చేస్తున్నారు? విశ్వాసము పాస్ చేస్తున్నారా? అపనమ్మకము పాస్ చేస్తున్నారా? దేవునిలో మీరు ఎదిగినటువంటి ధైర్యము పాస్ చేస్తున్నారా? భయాన్ని పాస్ చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, ప్రతి తల్లి కూడా ఆ నెక్స్ట్ జనరేషన్కి ఏదో ఒకటి పాస్ చేస్తుంది. You will pass something. The question is, what are you going to pass? మరి ఏదో ఒకటి నువ్వు ఇచ్చి వెళ్తున్నావు, నువ్వేమిస్తున్నావు వారికి? What is the spiritual heritage that you are leaving behind? నువ్వు వారికి విడిచి వెళ్తున్నటువంటి ఆత్మీయమైన వారసత్వం ఏమై ఉన్నది? Because long after you are gone, they will still be here. ఎందుకనగా నువ్వు వెళ్ళిపోయినా బహుదీర్ఘ కాలం మట్టుకు కూడా వారు ఇక్కడ ఉంటారు. And what you leave for them will be passed on to the next generation as కాబట్టి well. నువ్వు ఏదైతే వారికి విడిచి వెళ్తున్నావు వారు తరమున వారికి విడిచి వెళ్ళాలి. ఇంగ్లీష్ లో చదువుతాను. I remember your genuine faith, for you share the faith that I first filled your grandmother Lois and your mother Eunice, and I know that the same faith continues strong in you. Hallelujah. Hallelujah. It continues strong in you. అంటే ఏంటి? మీ నాయనమ్మలో చూశాను, మీ అమ్మలో చూశాను, ఇప్పుడు నీలో చూస్తున్నాను. ఈ తరతరాలు ఈ విధంగా చూస్తే నీకు వచ్చేటప్పటికి అది బలహీనతతో లేదు. ఏమైందంట? బలముగా, ఇంకా బలముగా ఉందంట. హల్లెలూయా. ఇంకా బలముగా ఉందంట. హల్లెలూయా. సో మనము ప్రతి జనరేషన్ మనము దేవుని కోసం జీవించడం చాలా ముఖ్యమే. కానీ గుర్తుపెట్టుకోండి, మన జీవితాల ద్వారా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అది తరతరాలు కూడా ఇంకా బలపరుస్తూనే, ఇంకా పెద్దగా అవుతూనే జీవించాలి దేవుని కొరకు. హల్లెలూయా. ఒకసారి దేవుని కొరకు చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. So these are some responsibilities of a mother. కాబట్టి ఇవన్నీ కూడా ఒక తల్లి యొక్క బాధ్యతలై ఉన్నవి. Very quickly I want to talk to you about, as children or as people in this world, how do we honor our mothers? 5 things very quickly. కాబట్టి పిల్లలు ఈ లోకంలో ఉన్నవారు తల్లులైన వారిని ఎలా గౌరవించాలో 5 విషయాలు చెప్తాను త్వరగా. Number 1, by thanking her. మొదటిగా ఆమెకు కృతజ్ఞతలు తెలియచేయడం ఈరోజు ద్వారా సమయం తీసుకొని ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లించండి ఆమెకి. మమ్మీ, థ్యాంక్ యూ ఫర్ వాట్ యు హ్యావ్ డన్. నువ్వు చేసిన కార్యము బట్టి I just want to say thank you. అమ్మా, నువ్వు చేసిన కార్యమును బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, వందనాలు అని చెప్పండి. She carried you for 9 months. నిన్ను 9 నెలలుగా ఆవిడ మోసి ఉన్నది. Went through all the pain, all the discomfort. మరి ఆ యొక్క అసౌకర్యము, ఆ యొక్క బాధ, నొప్పి ఆమె భరించి ఉన్నది. Then finally came the delivery date. ఆ తర్వాత చివరిగా ప్రసవ దినమును ఏర్పరిచారు. She went through pain and things that no one else can even describe. చూడండి, ఏ ఒక్కరు వర్ణించలేనటువంటి నొప్పి, బాధ గుండా వారు వెళ్ళారు. She did all of that so you can be born into this world. నువ్వు ఈ లోకంలోకి జన్మించుటకే వారు ఆ శ్రమ అనుభవించి ఉన్నారు. Scientists say you cannot even really compare the pain or the things that a mother goes through to anything else to understand what they go through. చూడండి, ఒక తల్లి ఆ ప్రసవ వేదనని దేంతో కూడా పోల్చి చూడలేము అర్థం చేసుకోవడానికి. I read in a article that one of the ways you can think about the pain is the equivalent of 20 bones being broken at the same time. మరి ఒకేసారి శరీరంలో 20 ఎముకలు ఎలా విరిచేస్తే ఎంత నొప్పిగా ఉంటుందో అంత నొప్పి అక్కడ అవుతూ ఉన్నది. And yet the mother goes through it with joy. మరి అయినను ఆ తల్లి ఆ ప్రసవ వేదనను ఎంతో ఆనందంతో భరిస్తూ ఉంటున్నది. Take the time to honor your mother today. దయచేసి ఈ దినము నీ తల్లిని గౌరవించి గణపరచడానికి సమయం తీసుకునండి. If she is not here, make sure you call her. ఒకవేళ ఆమె మీతో లేనట్లయితే ఆమె కనీసం ఫోన్ కాల్ అయినా మీరు మాట్లాడండి. Make sure you get on the phone and see her on video or do something, but make sure you thank her today. వీడియో కాల్ అయినా ఆమెను చూసి ఆమెకు వందనాలను మీరు తెలియజేయండి. Then she took care of you. She protected you throughout your life. ఆమె నీ జీవితం అంతట్లో కూడా ఆమె నిన్ను కాపాడి ఉన్నది. She provided for you. ఆమె సమస్తమును నీ కొరకు సమకూర్చి ఉన్నది. Her body, her life changed with you coming into this world. చూడండి, నువ్వు ఈ లోకంలోనికి వచ్చుట వలన
ఆమె రూపము, ఆమె జీవితమే మార్చబడి Her ఉన్నది. body never became the same because she gave birth to you. చూడండి, ఆమె శరీరము నీకు జన్మనిచ్చిన తర్వాత మునుపటి వల్ల ఎంత మాత్రమును లేదు, రూపురేఖలు మారిపోయాయి. All of that for you. అవన్నీ కూడా నీ కొరికే ఆ తల్లి చేసి Make sure ఉన్నది. you take the time to thank her. కాబట్టి ఆ తల్లిని గౌరవించడము, కృతజ్ఞతలు తెలియచేయడం మీరు Are you నేర్చుకోవాలి. understanding that? అర్థమవుతుందండి? I think about, my mother is not here, but I know she'll see this online, but, I thank my mother for everything that she's done for me. చూడండి, నా తల్లి గారు ఇక్కడ లేరు, కానీ ఆన్లైన్ లో వారు వీక్షిస్తుంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నా తల్లికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. By the way, thank your grandparents, thank your grandmother as well. చూడండి, మీ యొక్క అవ్వని, అలాగే అమ్మమ్మల్ని, నానమ్మలకి కూడా మీరు వందనాలు Thank your తెలియజేయండి. grandmother for giving birth to your mother. మీ తల్లి గారికి వారు జన్మనిచ్చినందుకు వారికి కూడా వందనాలు In తెలియచేయండి. my case, నా జీవితంలో that scripture that Paul writes about Timothy, మరి పౌలు ఆ తీతుకు రాస్తున్నట్టు విషయాలు కూడా, తిమోతికి రాస్తున్నట్టు విషయాలు కూడా, that's an exact testimony in my life. చూడండి, నా జీవితాల్లో కూడా అదే సాక్ష్యము నా జీవితంలో వచ్చి That's an ఉన్నది. exact testimony in my life. మరి నా జీవితంలో అదే సాక్ష్యము జరిగి ఉన్నది. My grandmother, my mother, and then me. చూడండి, మా అవ్వగారు, మా తల్లి గారు, మరి నేను. Now, I'm not saying my father did not have a role. No, my father is my hero. He is great example, an example of sacrifice and all of those things. But if I know one thing about my grandmother, I know from the time I was born to this day, there has never been a day that she has not prayed for me. చూడండి, నేను జన్మించినది కొలది ఇప్పటి వరకు కూడా ఏ దినము కూడా నా కొరకు ప్రార్థించినటువంటి దినం అంటూ లేదు. Never been a day where she did not pray for me. ఆమె నా కొరకు ప్రార్థించినటువంటి రోజు అంటూ ఏమీ లేదండి. Never been a day where she did not pray for her children. Never been a day where she did not pray for her grandchildren. మరి వారి పిల్లల కొరకు, మనమ సంతానము కొరకు ప్రార్థించని దినం అంటూ లేదండి. Now I have 3 children. ఇప్పుడు నాకు 3 పిల్లలు My ఉన్నారు. brother has 2 children. మరి నా సహోదరునికి 2 పిల్లలు ఉన్నారు. I know that every day she prays for her great grandchildren now. మరి ఈ దినము మటుకు కూడా వారి ముని సంతానమునకు కూడా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. Hallelujah. ఆమేన్. There is never a day, my children are blessed, there is never a day that their life is not covered in prayer. మరి నా పిల్లల జీవితాలు కూడా ప్రార్థనలో కప్పబడినటువంటి దినమంటూ ఏది లేదండి. Just because I know I have a grandmother. ఎందుకనగా మా అమ్మమ్మ గారిని నేను కలిగి ఉన్నానని నేను ఎరుగుదును. I saw her pray all her life. ఆమె తన జీవిత కాలం అంతా కూడా ప్రార్థన చేయడం నేను If I am చూశాను. standing here, I know a lot has to do because of her prayers. కాబట్టి ఈ దినము ఇక్కడ నేను నిలబడి ఉన్నానంటే ఇదంతా కూడా ఆమె ప్రార్థన వల్లనే అనేకమైన విషయాలు జరిగి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. So thank the mothers in your life. కాబట్టి నీ జీవితంలో ఉన్న తల్లులకు మీరు వందనాలు I తెలియజేయండి. even at this time, I don't know if my mother-in-law is here, but if she's here, I want to thank my mother-in-law ఇక్కడ మా publicly అత్తమ్మ as గారు well కూడా ఉన్నారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు for తెలియజేసుకుంటూ giving ఉన్నాను. birth to my wife, ఎందుకనగా వారు నా భార్యకు వారు for జననమునిచ్చారు. raising my wife in a godly manner, మరి ఒక దైవికమైన విధానంలో నా భార్యను వారు for పెంచారు. protecting my wife until she got married. మరి నా భార్యను వివాహం జరుగునంత వరకు కూడా వారు కాపాడి ఉన్నారు. Hallelujah. Hallelujah. See, when you play the role as a mother, చూడండి, ఒక తల్లిగా మీరు పాత్రను it's పోషిస్తున్నప్పుడు not just your family, families, generations are impacted. కేవలం మీ కుటుంబం మాత్రమే కాదు, కానీ అనేక తరంలో అనేక కుటుంబాలు తరతరాలుగా ప్రభావితం చేయబడుతూ ఉన్నారు. I'm always thankful for my mother-in-law. మరి మా అత్తమ్మ గారి కొరకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాను. see, I cannot take it for granted. What if she was not a good mother? ఒకవేళ ఆవిడ మంచి తల్లిగా లేకపోతే ఏంటి పరిస్థితి? What if she never took care of Arpita properly? మరి అర్పితమ్మ గారి గురించి శ్రద్ధగా వహించకపోతే ఏంటి పరిస్థితి? I would not be experiencing the blessing that I am experiencing now. ఈ దినము నేను ఏ ఆశీర్వాదాన్ని అయితే అనుభవిస్తున్నానో దాన్ని అనుభవించేవాని కాదు. My wife is the greatest blessing in my life. నా భార్య నా జీవితంలో అతి గొప్ప ఆశీర్వాదకరమైన The ఉంది. greatest blessing in my life. మరి నా జీవితంలో అతి గొప్ప ఆశీర్వాదం నా The భార్య అయి ఉన్నది. greatest blessing to my children. నా పిల్లలకి కూడా వారు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నారు. But I cannot take advantage of that without understanding that my wife has been impacted by her mother. మరి నా భార్య వారి తల్లిగారి ద్వారా ప్రభావితం చేయబడి ఉన్నది అనే ప్రయోజనాన్ని గుర్తించకుండా నేను తీసుకోలేను. So take time to thank your mother-in-laws as well today. కాబట్టి మీ అత్తమ్మ వాళ్ళని కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేయడం మర్చిపోకండి. Amen. ఆమేన్. They cared for your spouse. ఎందుకనగా వారు నీ భార్య పట్ల శ్రద్ధ వహించి They ఉన్నారు. sent them to school. వారిని పాఠశాలకు వారు పంపిన్నారు. They made sure they protected them. వారిని క్షేమకరంగా కాపాడి ఉన్నారు. Honor them.
వారిని గణపరచండి. Thank them today. వారికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేయండి. రెండోదిగా very quickly, secondly, serve them. ఆమెకు సేవ చేయండి. Serve them. వారికి పరిచర్య చేయండి. Serve the mother. మా ఒక తల్లికి సేవ Whether పరిచర్య it is in చేయండి. small things or big things, whatever you can do it fully. అవి చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ మరి హృదయపూర్వకంగా వాటి సంపూర్ణంగా చేయండి. Do it fully, do it wholly. మరి ఆ యొక్క పరిపూర్ణంగా ఆ కార్యాన్ని మీరు చేయండి. గమనించండి, ఒక్కొక్కసారి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుండొచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళకి బలం ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇప్పుడు మనం పెద్ద చదువులు చదివాం కాబట్టి మనం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాం, ఒక్కొక్కసారి వాళ్ళకి ఆర్థిక స్థానంలో కూడా ఉండకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించారు, ఎవరు మిమ్మల్ని చూసుకున్నారు. సేవ చేయండి, ఆమేన్. సేవ చేయండి, వెళ్ళండి, ఉండండి. చిన్న వాటిల్లో అన్నిసార్లు ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి నేను కాదనట్లేదు, వేరే బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళు అయినాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీ బాధ్యతలు మీకు ఉంటాయి. కానీ వాళ్ళ గురించి మర్చిపోద్దు. ఎక్కడైతే మీరు సేవ చేయగలుగుతారో అక్కడ ప్రయత్నాలు చేస్తూనే ఉండండి, సేవ చేస్తూనే ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. సర్వ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. మరి సాధ్యమైనంత విధానంలో వారికి సేవ పరిచర్య చేయండి. నంబర్ 3, బ్లెస్ దెమ్. మూడోదిగా ఆమెను ఆశీర్వదించండి. బ్లెస్ యువర్ మదర్. మీ తల్లిని ఆశీర్వదించండి. న్యాచురల్లీ అండ్ స్పిరిచువల్లీ. భౌతికంగా ఆత్మీయంగా వారిని ఆశీర్వదించండి. నీకు ఎంత డబ్బు ఉంటే దాంతో ఏదో ఒకటి కొను, ఏదో ఒకటి ఆశీర్వదించు. ఏదో ఒకటి చిన్నదే ఉండొచ్చు, ఎక్కువ ఖరీదే ఏదో నువ్వు అప్పు చేసుకొని ఆమెకు ఆశీర్వదించక్కర్లేదు, కానీ ఉన్న దాంట్లోంచి ఆశీర్వదించు. ఎప్పుడు ఆమె నుంచి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నావు కదా, మళ్ళీ ఇంకేం తీసుకోవాలి అనేది కాదు. ఏదన్నా కొంతన్నా పెట్టగలుగుతానా, ఇప్పుడు ఉద్యోగం ఉంది కదా, ఆ ఉద్యోగం నుంచి కొంతన్నా చేయగలుగుతానా, ఏదన్నా ఒక చిన్న గిఫ్ట్ కొనగలుగుతానా, బయటికి తినడానికి తీసుకెళ్ళగలుగుతానా, ఏదన్నా. ఇంకా అలాగే దేవుడు ఇంకా నిన్ను అధికంగా ఆశీర్వదించినట్లయితే ఆమె ఇప్పుడు వరకు అనుభవించినటువంటి నీ ద్వారా అనుభవించేటట్టు చూడు. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఇప్పుడు ఆమెకు ఆశీర్వాదకరముగా ఉండు. కేవలము ఆర్థిక విషయాల్లో మాత్రమే కాదు, కానీ ఆత్మీయ విషయాల్లో కూడా. ఇన్ని సంవత్సరాలు నీ కొరకు ప్రార్థన చేసింది, ఇప్పుడు ఆమె కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయి. ఆమేన్. ప్రార్థన చేయి, ఆత్మీయంగా బలపరచబడేటట్టు చూడు. ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడింది, ఇప్పుడు ఆత్మలో నువ్వు ఆమెను కాపాడు. హల్లెలూయా. హల్లెలూయా. 4వ విషయము, ప్రేమించు. లవ్ హర్. ఆమెను ప్రేమించండి. లవ్ హర్ అన్కండిషనల్లీ. మరి షరతులు లేకుండా వారిని ప్రేమించండి. చూడండి, ఒక్కొక్కసారి పెద్దగా అవుతున్నప్పుడు ఎవరికి వాళ్ళ బాధ్యతలు వస్తాయి, ఎవరికి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో తల్లి చెప్పినది పిల్లలకి నచ్చకపోవచ్చు. ఒక్కొక్కసారి ప్రతి దాంట్లో అగ్రిమెంట్ అంటే ఒప్పందం ఉండకపోవచ్చు. అన్నిటిలో నువ్వు ఒప్పందం ఉండాల్సిన అవసరం లేదు. యు డోంట్ హ్యావ్ టు అగ్రీ అపాన్ ఎవ్రీథింగ్, బట్ యు మస్ట్ లవ్ హర్. మరి ప్రతి విషయంలో మీరు ఏకీభవించకపోయినా ఒప్పుకోకపోయినా వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏకీభవించక్కర్లేదు ప్రతి విషయంలో, కానీ ఏకీభవించకపోయినా ప్రేమించాలి. yes amen. ప్రేమించాలి. నీ తల్లి చెప్పింది నీకు నచ్చకపోవచ్చు ఇప్పుడు, కానీ నచ్చకపోయినా ఇప్పుడు నువ్వు పెద్దదాని అయి ఉండొచ్చు, పెద్దవాడి అయి ఉండొచ్చు, నీ తీర్మానాలు నువ్వు తీసుకోవచ్చు నీ జీవితంలో, కానీ ప్రేమించడము మర్చిపోవద్దు. నెవర్ ఫర్గెట్ లవింగ్ హర్. మరి వారిని ప్రేమించడం మీరు మర్చిపోవద్దు. అండ్ దెన్ నంబర్ 5 ఫైనల్లీ, మరి చివరిగా 5వది, ఫర్గివ్ హర్. వారిని క్షమించండి. ఫర్గివ్ హర్. ఆమెని క్షమించండి. ఆమె నీ తల్లి అయినా కూడా తప్పులు చేసి ఉండుంటది, క్షమించు. కొంతమంది ఈరోజు వాక్యం విని, పాస్టర్ గారు మీరు చెప్పారు, మా తల్లి ఏది చేయలేదు నా జీవితంలో, ఏది నేర్పించలేదు సరిగ్గా, ఎప్పుడూ ప్రార్థన చేయలేదు, ఎప్పుడు హింసించేది, ఏదన్నా కారణం ఉండొచ్చు. ఆ కారణాలు అన్నీ ఉన్నా కూడా ఈరోజు నీ తల్లికి నువ్వు అన్నిటికన్నా ఇచ్చేటటువంటి పెద్ద బహుమానం ఏంటంటే క్షమాపణ. ఆమేన్. క్షమించు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావు కదా, ఆయన ప్రేమ నీలో ఉంది కదా, ఆ ప్రేమతో క్షమించు. ఎక్కడైతే ఆమె కరెక్ట్ గా చేయలేదో, అది తెలిసి చేసిందో తెలియక చేసిందో, అవన్నీ ఇప్పుడు ఆ కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆమెని క్షమించు. ఫర్గివ్ హర్ ఫర్ వాట్ మైట్ హావ్ హ్యాపెండ్ ఇన్ యువర్ పాస్ట్. మరి మీ గతంలో జరిగిన విషయాల్ని బట్టి మీ తల్లి గారిని మీరు క్షమించండి. డిపెండ్ ఆన్ గాడ్.
దేవుని పైన మీరు ఆధారపడండి. And he will become the source of being a godly mother in your life. మీ జీవితంలో ఒక దైవికమైన తల్లిగా ఉండుటకు ఆయనే మీకు ఆధారముగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. ఈ సమయంలో అందరు తల్లులు అందరూ లేచి నుంచోవాలని కోరుకుంటున్నాను. I want all the mothers to stand up, please. తల్లులైన వారందరూ కూడా లేచి నిల్చోవాలని నేను కోరుతున్నాను. I want to pray over them one more time. మరొకసారి మీ కొరకు నేను ప్రార్థన చేయాలని Everyone that is pregnant, again, I want you to stand up as well. మరొకసారి గర్భముతో ఉన్నవారు కూడా లేచి నిలబడండి. And then finally, the third category. You are married, you are not pregnant. The doctor said you cannot have children, but you desire for children. I want you to stand up in faith. మరి మీకు పెళ్ళయింది కానీ వైద్యులు అన్నారు మీకు పిల్లలు కారని, కానీ మీకు పిల్లల్ని కనాలనే కోరిక ఉంది కాబట్టి మీరు లేచి నిలబడండి. విశ్వాసముతో లేచి నిలబడండి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో లేచి నిలబడండి. yes. విశ్వాసముతో లేచి నిలబడండి. I pray for God's divine grace upon your life మీ today. జీవితాల్లో దైవికమైన కృప కొరకు నేను ప్రార్థిస్తున్నాను. I am praying over every mother that is standing right now. ఇక్కడ నిల్చున్న ప్రతి తల్లి పైన గురించి ప్రార్థిస్తున్నాను. This message was not to bring any condemnation on anyone. చూడండి, ఎవరిపైన ఏదో శిక్ష విధి తెచ్చుటకు ఈ వర్తమానం ఇవ్వబడలేదు. I don't want any mother leaving this place feeling like they did not do a good job. మరి ఏదో వారు మంచి పని చేయలేదని బాధతో ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు. I want you to leave this place receiving the work of the Holy Spirit in your life. పరిశుద్ధాత్మ యొక్క కార్యము మీ జీవితంలో మీరు స్వీకరించుకొని సంతోషముతో ఈ స్థలం నుంచి వెళ్ళాలి. I am praying for healing in your life. మీ జీవితంలో స్వస్థత కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. Healing in your mind. మీ మనసులో స్వస్థత కొరకు ప్రార్థిస్తూ Healing in your emotions. మీ యొక్క భావోద్వేగాల్లో స్వస్థత Some of you ప్రకటిస్తున్నాను. mothers, you are struggling. You feel like you have failed as a mother. ఒక తల్లిగా మీ జీవితంలో ఓడిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు. That is the voice of the enemy. అది శత్రువు యొక్క స్వరమై ఉంటున్నది. I pray you are healed today. ఈ దినము మీరు స్వస్థత పొందుకొని I ఉన్నారని ప్రకటిస్తున్నాను. pray that pain is removed from your life in the name of ఇప్పుడే మీ Jesus. జీవితంలో నుండి ఆ నొప్పి బాధ యేసు నామములో తీసివేయబడును గాక. I pray in the mighty name of Jesus యేసు శక్తిగల నామములో నేను ప్రార్థిస్తూ that you ఉంటున్నాను. will be empowered by the Holy Spirit పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తిమంతులవుదురు గాక. to become the mothers that God has called you to be. దేవుడు పిలిచినటువంటి తల్లులుగా మీరు ఉండుటకు పిలువబడినప్పుడు We declare that every regret be removed from their life. ప్రతి బాధ దుఃఖము మీలో నుండి తీసివేయబడును గాక. I pray in the mighty name of Jesus యేసు శక్తిగల నామములో నేను for ప్రార్థిస్తున్నాను. divine grace upon your people. మీ జీవితంలో మీ ప్రజలపైన దైవికమైన కృపను మీరు దయచేయమని Heavenly కోరుతున్నాను. Father, మా ప్రియ పరలోకపు తండ్రి, I thank you నీకు వందనాలు for the చెల్లిస్తున్నాను. gift of being a mother. నాయనా ఒక తల్లిగా ఉండే వరమును వీరికి I ఇచ్చినందుకు declare వందనాలు. that their children are blessed. నాయనా వారి పిల్లలు ఆశీర్వదింపబడుదురు. I declare all their children will serve you all the days of their life. నాయనా వారి పిల్లలు వారి జీవిత కాలం అంతయు నీ సేవ చేయుదురు గాక. I declare they will enjoy the fruits of being a godly mother. ఒక దైవికమైన తల్లిగా ఆ యొక్క ఫలములను వారు అనుభవింతురు గాక. Every mother standing here will experience of seeing their children serve God fully and faithfully. ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి తల్లి వారి పిల్లలు పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని సేవ చేయటం వారు చూచుదురు గాక. I pray that they will experience the joy, Father, of seeing their children reach the glorious destiny in you. వారి పిల్లలు నీ యందు మహిమకరమైన గమ్యస్థానాన్ని చేరుకొనుట వారు చూసి వారు ఆనందింతురు గాక. And Lord, now I pray for their hearts. ప్రభా, నైనా నిన్న హృదయాల గురించి ప్రార్థిస్తున్నాను. Every pain that they have gone through, ప్రభా, వారు వెళ్ళిన ప్రతి బాధ నొప్పి గుండా, every tear that they have cried, నైనా వారు విడిచిన ప్రతి కన్నీరు, every turmoil that they face, నైనా వారు ఎదుర్కొన్న ప్రతి శ్రమలు, things that they have not even shared with anyone else. నైనా వారు ఎవరితో పంచుకున్నటువంటి ఆ విషయాలు, I am praying about those things. ప్రభా, ఆ దినముల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. May there be a supernatural work done in their hearts. వారి హృదయాల్లో అతీతముగా నీ కార్యము జరుగును గాక. May there be a supernatural work done in their hearts. ప్రభా, అతీతముగా నీ కార్యము వారిలో జరుగును గాక.
I thank you that they are wise, ప్రభా వారు జ్ఞానము కలిగి తెలివిగా ఉందురు గాక. that they know what to say to their children. వారి పిల్లలకి వారు ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలో వారు తెలుసుకుందురు They గాక. train up their children in a godly manner. ప్రభా వారి పిల్లల్ని దైవికమైన విధానంలో వారు పెంచుదురు I గాక. thank you that their children will look at them and will call them blessed. నైనా వారి పిల్లలు వారి తల్లులు చూసి ధన్యురాలా అని వారు పిలుచుదురు గాక. They shall be called blessed by their children. ప్రభా వారు కూడా వారి పిల్లల ద్వారా ధన్యురాలుగా అని పిలువబడుదురు గాక. In the mighty name of యేసు Jesus. శక్తిగల నామములో. Father, I pray finally for the young women, Lord, who want to become pregnant and become mothers. ప్రభా ఎవరైతే యవన స్త్రీలు ఇక్కడ ఉన్నారో వారు తల్లులు కావాలని గర్భము దాల్చాలని వారు కోరుకుంటూ ఉండగా, I declare in the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో నేను Even as ప్రకటిస్తున్నాను. Hannah prayed and you answered Hannah, ప్రభా హన్నా ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థనకు నువ్వు జవాబు I pray for ఇచ్చినట్లుగా every young wife in this place. ప్రభా ఈ స్థలమందున్న ప్రతి యవ్వన భార్య కొరకు No ప్రార్థిస్తున్నాను. matter what the doctors have said, నైనా వైద్యులు వారికి ఏమి చెప్పినను, I declare in the mighty name of Jesus యేసు శక్తిగల నామములో నేను that ప్రకటిస్తున్నాను. today they receive the best Mother's Day gift, Lord. ప్రభా ఈ దినము ఒక శ్రేష్టమైన తల్లులుగా వారు చూచుదురు That గాక. today their bodies are healed in Jesus' name. ఈ దినము వారి శరీరాలు యేసు నామములో స్వస్థత Their husbands' పొందుకొనుగాక. bodies are healed in Jesus' వారి name. భర్తల శరీరాలు కూడా యేసు నామములో స్వస్థత I పొందుకొనుగాక. command within the next year, 12 months from now, that every one of these women that desires to have a child will have a child in their hands in the name of Jesus. వచ్చే ఏటా సంవత్సరానికి ఈ కాలం నాటికి నైనా పిల్లలు కావాలని కోరుకున్న ప్రతి తల్లి చేతులు ఒక బిడ్డ ఉండును గాక. And may it be a mighty testimony, Lord. నైనా గొప్ప సాక్ష్యముగా అది ఉండును A గాక. mighty testimony, Lord. నైనా గొప్ప సాక్ష్యముగా అది ఉండును In the గాక. mighty name of యేసు Jesus. శక్తిగల నామములో. Father, I pray for those who are already pregnant. ప్రభా ఎందరైతే గర్భమును దాల్చి ఉన్నారు వారి కొరకు I ప్రార్థిస్తున్నాను. pray divine health for the mother and for the child. నైనా ఆ తల్లికిని బిడ్డకును దైవికమైన ఆరోగ్యమును నేను ప్రకటిస్తున్నాను. And I pray, Lord, easy delivery. నైనా సుఖవంతమైన ప్రసవమును వారికి Easy దయచేయండి. delivery in the name నైనా of Jesus. సుఖవంతమైన ప్రసవము యేసు నామములో వారికి దయచేయండి. Once again, we thank you for our mothers. మరి ఒక్కసారి మా తల్లుల కొరకు మేము We ప్రార్థిస్తున్నాం. declare your blessing upon them, ప్రభా మీ యొక్క ఆశీర్వాదాన్ని వారిపై మేము your ప్రకటిస్తున్నాం. grace to multiply upon ప్రభా them. నీ కృప వారి ఎడల అభివృద్ధి అవును And గాక. I pray, Lord, may this truly be the best Mother's Day year in their life in the mighty name నైనా of ఈ Jesus. దినము వారి జీవితంలో నైనా అతి శ్రేష్టమైన మాతృ దినోత్సవంగా వారి జీవితంలో ఉండును గాక. May their children bring so much joy that they have never experienced. May they experience that kind of joy this year like never before in their life. ప్రభా వారి జీవితంలో మునుపు ఎన్నడూ అనుభవించినటువంటి గొప్ప ఆనందము వారి పిల్లల ద్వారా వారికి వచ్చును గాక. In the mighty name of Jesus we pray. యేసు శక్తిగల నామములో మేము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. And amen. Hallelujah. ఆమేన్. Give a loud హల్లెలూయా. clap offering unto అందరం Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువైన యేసు నామాన్ని గణపరుద్దాం. Praise be to God. దేవుని నామమునికే స్తుతి మహిమ కలుగును Once again, a గాక. happy Mother's Day to all the mothers that are standing. ఇక్కడ నిల్చున్న ప్రతి తల్లులందరికీ కూడా మరి తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ I ఉన్నాం. truly pray that this will be the best year yet in your life. నిజముగా ఈ సంవత్సరం మీ జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరముగా ఉండును గాక. Amen. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.